ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీఎస్సి అతి త్వరలో నిర్వహించబోతున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా జనరల్ సైన్స్కు సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎఫ్బిఓ మెయిన్స్కు సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది 99 రూపీస్కే మన యాప్లో అందుబాటులో ఉంది. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. ఎఫ్బిఓకి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే నిష్కాంతి చర్యలో క్షయకరణం చెందేది ఏది? ఆప్షన్ 1 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 2 కార్బన్ మోనాక్సైడ్, ఆప్షన్ 3 నైట్రస్ ఆక్సైడ్, ఆప్షన్ 4 నైట్రోజన్ డైఆక్సైడ్. నిష్కాంతి చర్యలు అంటే కాంతి సమక్షంలో జరగని చర్యలను నిష్కాంతి చర్యలు అంటారు. ఈ నిష్కాంతి చర్యలలో మనకు క్షయకరణం చెందేది కార్బన్ డైఆక్సైడ్. క్షయకరణం అంటే మనకు ఆక్సిజన్ పరమాణులు తొలగించడం, హైడ్రోజన్ పరమాణులను చేర్చడం. సో దానిలో భాగంగానే నిష్కాంతి చర్యలో క్షయకరణం చెందేది కార్బన్ డైఆక్సైడ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నిష్కాంతి చర్యలో మొదట ఏర్పడు పిండి పదార్థం ఏంటిది? ఇంపార్టెంట్. నిష్కాంతి చర్యలో మనకు మొదట ఏర్పడే పిండి పదార్థం ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 పాస్పోగ్లిజరిక్ ఆమ్లం, ఆప్షన్ 2 హెక్సోస్ చక్కెర, ఆప్షన్ 3 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, ఆప్షన్ 4 పిండి పదార్థాలు. నిష్కాంతి చర్యలో మనకు చూసుకున్నట్లయితే మొదటగా ఏర్పడే పిండి పదార్థం ఏంటంటే పాస్పోగ్లిజరిక్ ఆమ్లం, పీజీఏ అంటాం దీన్ని. ఈ పాస్పోగ్లిజరిక్ ఆమ్లం అనేది తర్వాత గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా మారి ఆ తర్వాత గ్లూకోజ్గా అయితే మార్పు చెందుతుంది. అందుకే నిష్కాంతి చర్యలో అంత్య పదార్థం గ్లూకోజ్. ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. నిష్కాంతి చర్యలో అంత్య పదార్థం గ్లూకోజ్గా ఏర్పడకంటే ముందు పాస్పోగ్లిజరిక్ ఆమ్లం, ఆ తర్వాత గ్లిజరాల్డిహైడ్గా మారి ఆ తర్వాత గ్లూకోజ్గా మారుతుంది. సో ఈ మొత్తం ప్రక్రియను మెల్విన్ కెల్విన్ అయితే మనకు చెప్పడం జరిగింది. దీన్నే మెల్విన్ కెల్విన్ వలయం అందుకు గాను అతనికి నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది మెల్విన్ కెల్విన్కు. దేనికోసం? కార్బన్ స్థాపన కనుగొనందుకు గాను. ఓకేనా? ఇంపార్టెంట్. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. మొదటి పదార్థం పాస్పోగ్లిజరిక్ ఆమ్లం కాగా అంత్య పదార్థం గ్లూకోజ్ నిష్కాంతి చర్యలో. నెక్స్ట్ వన్, హరిత రేణువులు ఎక్కువగా ఉండు కణజాలం ఏది? సో ఈ క్రింది ఇచ్చిన కణజాలాలలో ఏ కణజాలంలో హరిత రేణువులు ఎక్కువగా ఉంటాయని అడుగుతున్నారు. ఆప్షన్ 1 స్తంభ కణజాలం, ఆప్షన్ 2 స్పంజి కణజాలం, ఆప్షన్ 3 దారుకణ కణజాలం, ఆప్షన్ 4 పోషక కణజాలం. హరిత రేణువులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా మనకు స్తంభ కణజాలంలో ఉంటాయి. స్తంభ కణజాలంలో ఏవి ఎక్కువగా ఉంటాయి? హరిత రేణువులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అయోడిన్ను ఈ క్రింది దేన్ని కనుగొనడానికి ఉపయోగిస్తారు? సో క్రింది ఇచ్చిన వాటిలో దేన్ని కనుగొనడానికి అయోడిన్ను ఉపయోగిస్తారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 గ్లూకోజ్, ఆప్షన్ 2 కాంతి, ఆప్షన్ 3 పిండి పదార్థం, ఆప్షన్ 4 కార్బన్ డైఆక్సైడ్. అయోడిన్ పరీక్ష చేసి మనకు పిండి పదార్థం కనుగొనడం జరుగుతుంది. పిండి పదార్థం ఉందా లేదనేది అయోడిన్ పరీక్ష ద్వారానే తెలుస్తుంది. ఇంపార్టెంట్. అయోడిన్ పరీక్షను ఉపయోగించి పిండి పదార్థం కనుగొంటారు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ అయినప్పటికీ చాలామంది కూడా మనకు కన్ఫ్యూజ్లు ఉంటుంటారు. ఓకేనా? కాబట్టి నేను బేసిక్ మనకు ఆల్రెడీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ కూడా ఇంటర్ స్థాయితో ఉన్న ఎగ్జామ్ కాబట్టి 10th స్టాండర్డ్ వరకు ఉన్న ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి సో బేసిక్ క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా? ఈ బేసిక్ తెలిసిన మనకు మిగతా లెవెల్ 2 క్వశ్చన్స్ తెలవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, మొక్క యొక్క ఆహార కర్మాగారం అని దేనిని అంటారు? మొక్క ఉంటుంది కదా, ఆ మొక్కకు సంబంధించిన ఆహార కర్మాగారం అని ఒక దాన్ని పిలుస్తారు. దేన్ని అంటున్నారు? ఆప్షన్ 1 కాండం, ఆప్షన్ 2 వేర్లు, ఆప్షన్ 3 ఆకులు, ఆప్షన్ 4 పువ్వులు. సో మొక్కకు సంబంధించి ఆహార కర్మాగారంగా దేన్ని పిలుస్తారంటే ఆకులను పిలవడం జరుగుతుంది. ఆకులను ఒక మొక్క యొక్క ఆహార కర్మాగారంగా పిలుస్తారు. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా? మొక్క యొక్క ఆహార కర్మాగారం ఏంటి? ఆకులు. నెక్స్ట్ వన్, కార్బోహైడ్రేట్లో ఉండే శక్తిని విడుదల చేసే క్రియ పేరేమిటి? కార్బోహైడ్రేట్లో ఉండే శక్తిని విడుదల చేసే క్రియ పేరేంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 కిరణజన్య సంయోగ క్రియ, ఆప్షన్ 2 శ్వాసక్రియ, ఆప్షన్ 3 ప్రత్యుత్పత్తి, ఆప్షన్ 4 విసర్జన క్రియ. కార్బోహైడ్రేట్లో ఉండే శక్తిని విడుదల చేసే క్రియ పేరు శ్వాసక్రియ.
కార్బోహైడ్రేట్లు ఉండే శక్తిని విడుదల చేసే క్రియ పేరు శ్వాసక్రియ. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగక్రియలు క్రింది వాటిలో ఏది విడుదలవుతుంది? కిరణజన్య సంయోగక్రియలో ఏది విడుదలవుతుంది? క్రింది ఇచ్చిన దాంట్లో ఏది విడుదలవుతుంది? ఆప్షన్ 1 ఆక్సిజన్, ఆప్షన్ 2 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 3 కాంతి, ఆప్షన్ 4 శక్తి. కిరణజన్య సంయోగ క్రియలో క్రింది ఇచ్చిన వాటిలో ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగక్రియ ఏ భాగంలో జరుగుతుంది? కిరణజన్య సంయోగక్రియ అనేది ఏ భాగంలో జరుగుతుంది? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, ఆప్షన్ 1 హరిత రేణువులు, ఆప్షన్ 2 మైటోకాండ్రియాలు, ఆప్షన్ 3 కణద్రవ్యం, ఆప్షన్ 4 కేంద్రకం. కిరణజన్య సంయోగక్రియ అనేది మొక్కలో ఏ భాగంలో జరుగుతుందంటే హరిత రేణువులో జరుగుతుంది. హరిత రేణువులలో కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మొక్కలలో వాయు మార్పిడి జరిగే స్థలం. సో మనకు మొక్కలలో వాయు మార్పిడి ఎక్కడ జరుగుతుందంటున్నారు? ఆప్షన్ 1 పత్రరంధ్రాలు, ఆప్షన్ 2 స్తంభాకార కణజాలం, ఆప్షన్ 3 స్పంజి కణజాలం, ఆప్షన్ 4 మధ్య ఈనె. మొక్కలలో వాయు మార్పిడి ఏదైతుందో ఈ వాయు మార్పిడి అనేది ఎక్కడ జరుగుతుందంటే పత్రరంధ్రాలలో జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, మొక్కలలో వాయు మార్పిడి జరిగే ప్రదేశం స్థలం పత్రరంధ్రాలు. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఎందుకంటే? ఈ ప్రశ్న మనకు ప్రాథమిక స్థాయి ప్రశ్న అయినప్పటికీ చాలామంది కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. ఆప్షన్స్ చూద్దాం. ఆకుపచ్చ కాంతిని వక్రీభవిస్తాయి, ఆప్షన్ 2 ఆకుపచ్చ కాంతిని శోషిస్తాయి, ఆప్షన్ 3 ఆకుపచ్చ కాంతిని పరావర్తం చేస్తాయి, ఆప్షన్ 4 అతి నీలలోహిత కాంతిని సూచించలేవు. ఈ 3 ఆప్షన్స్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. సో ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ మనకు తెలిసినప్పటికీ ఎగ్జామ్లో ఉండే ప్రెజర్ కారణంగా మనము ఆన్సర్స్ని తప్పు చేస్తుంటాం. కాబట్టి ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఇక్కడ మనకు మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం ఏంటంటే ఆకుపచ్చ కాంతిని పరావర్తనం చేస్తాయి. అవి చాలామంది శోషిస్తాయి అనుకుంటారు, కాదు, ఆకుపచ్చ కాంతిని పరావర్తనం చేస్తాయి. ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం అదనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందుకే చదివిన అంశాలని రివిజన్ చేయండి. రివిజన్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినప్పుడే మనకు ఏ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు, మనం ఎంతవరకు అటెంప్ట్ చేయగలుగుతున్నామనే అంశాలు మనకు తెలియగలుగుతాయి. ఓకేనా, ఇవి ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన బిట్స్. అందుకోసమని ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ కోసం మనకు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ను చాలా క్లియర్గా మీ ముందుకైతే తీసుకొచ్చాను అనమాట. మీరు రాసే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.